everyone, welcome back to my channel Harina Spoken English. ఈ రోజు వీడియోలో డైలీ యూజ్డ్ తెలుగు టు ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, ఏమైనా సరే నేను అక్కడికి వెళ్ళను. నో మ్యాటర్ వాట్, ఐ వోంట్ గో దేర్. నెంబర్ 2, మీకు బట్టతల వస్తుందా. ఆర్ యూ గెట్టింగ్ బాల్డ్? ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. నెంబర్ 1, నాకు ఎందుకు తిన్నానా అనిపించింది. నెంబర్ 2, నేను ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడలేదా అనిపించింది. నెంబర్ 3, ఎందుకైనా మంచిది ఒకసారి అతనికి ఫోన్ చేయి. సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఫాలో అయ్యి మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. నాకు ఎందుకు వెళ్ళానా అనిపించింది. సో మనం ఇలాంటి మాటలు తరచుగా అంటూనే ఉంటాం, వింటూనే ఉంటాం కూడా కదా. ఐ ఫెల్ట్ లైక్, వై డిడ్ ఐ గో. ఐ ఫెల్ట్ లైక్, వై డిడ్ ఐ గో. మీరు కూడా నాతో పాటు మాట్లాడడానికి ట్రై చేయండి. నాకు ఎందుకు మాట్లాడానా అనిపించింది. ఐ ఫెల్ట్ లైక్, వై డిడ్ ఐ టాక్. నాకు ఎందుకు వచ్చానా అనిపించింది. ఐ ఫెల్ట్ లైక్, వై డిడ్ ఐ కమ్. నాకు ఎందుకు చేశానా అనిపించింది. ఐ ఫెల్ట్ లైక్, వై డిడ్ ఐ డూ. ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ అడిగింది, నాకు ఎందుకు తిన్నానా అనిపించింది. దీన్నే నెగిటివ్గా మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దాం. నేను ఎందుకు చేయలేదా అనిపించింది. ఐ ఫెల్ట్ లైక్, వై డిడ్ నాట్ ఐ డూ. ఐ ఫెల్ట్ లైక్, వై డింట్ ఐ డూ. మీరు డిడ్ నాట్ అన్నా డింట్ అన్నా ఎలా ప్రొనౌన్స్ చేసినా ఎలా మాట్లాడినా మీ ఇష్టం. నేనెందుకు అడగలేదా అనిపించింది. ఐ ఫెల్ట్ లైక్, వై డింట్ ఐ ఆస్క్. నేనెందుకు చూడలేదా అనిపించింది. ఐ ఫెల్ట్ లైక్, వై డిడ్ నాట్ ఐ సీ. నేనెందుకు ఇంగ్లీష్ నేర్చుకోలేదా అనిపించింది. ఐ ఫెల్ట్ లైక్, వై డిడ్ నాట్ ఐ లెర్న్ ఇంగ్లీష్. సో విన్నారు కదా. ఇప్పుడు మీ క్వశ్చన్, నేను ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడలేదా అనిపించింది. నెక్స్ట్ వన్, ఎందుకైనా మంచిదని. సో మనలో చాలామంది ఈ పదం ఉపయోగించి మాట్లాడుతూ ఉంటాం కదా. ఎందుకైనా మంచిదని వచ్చాను, ఎందుకైనా మంచిదని తెచ్చాను అంటూ ఉంటాం కదా. సో ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు ఎగ్జాంపుల్ సెంటెన్స్తో సహా చూద్దాం. ఎందుకైనా మంచిది, మనం త్వరగా బయలుదేరాలి. టు బీ ఆన్ ద సేఫ్ సైడ్, వీ షుడ్ స్టార్ట్ ఎర్లీ. టు బీ ఆన్ ద సేఫ్ సైడ్, వీ షుడ్ స్టార్ట్ ఎర్లీ. సో టు బీ ఆన్ ద సేఫ్ సైడ్ అంటే ఎందుకైనా మంచిదని. ఫ్యూ మోర్ ఎగ్జాంపుల్స్. వర్షం రాదు కానీ ఎందుకైనా మంచిదని గొడుగు తెచ్చాను. ఇట్ వోంట్ రెయిన్ బట్ టు బీ ఆన్ ద సేఫ్ సైడ్ ఐ గాట్ ఎన్ అంబ్రెలా. ఎందుకైనా మంచిది ఒక జత బట్టలు ఎక్స్ట్రా తీసుకెళ్ళు. టు బీ ఆన్ ద సేఫ్ సైడ్ టేక్ ఎన్ ఎక్స్ట్రా సెట్ ఆఫ్ క్లోత్స్. నా దగ్గర డబ్బులున్నాయి కానీ ఎందుకైనా మంచిదని ఎక్స్ట్రాగా తెచ్చాను. ఐ హ్యావ్ మనీ బట్ టు బీ ఆన్ ద సేఫ్ సైడ్ ఐ గాట్ సమ్ ఎక్స్ట్రా. సో ఇటువంటి మాటలు ఎలా మాట్లాడాలో అర్థమైంది కదా. ఇప్పుడు మీ క్వశ్చన్, ఎందుకైనా మంచిది ఒకసారి అతనికి ఫోన్ చేయి. లాస్ట్ వన్, ఆమె ఎక్కువగా పనిచేయడం వల్ల అలసిపోయింది. ఇటువంటి సెంటెన్సెస్ ఎలా మాట్లాడాలో చూద్దాం. హ్యావింగ్ డన్ ఎ లాట్ ఆఫ్ వర్క్, షీ వాస్ టయర్డ్. హ్యావింగ్ డన్ ఎ లాట్ ఆఫ్ వర్క్, షీ వాస్ టయర్డ్. అతను ఎండలో ఎక్కువగా తిరగడం వలన వడదెబ్బ తగిలింది. హ్యావింగ్ రోమ్డ్ ఇన్ ద సన్, హీ గాట్ సన్ స్ట్రోక్. ప్రాక్టీస్ చేయడం వలన నేను ఇంగ్లీష్లో మాట్లాడగలిగాను. హ్యావింగ్ ప్రాక్టీస్డ్ ఐ కుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. లాస్ట్ ఎగ్జాంపుల్, వేగంగా నడవడం వలన అలసిపోయాను. హ్యావింగ్ వాక్డ్ ఫాస్ట్ ఐ వాస్ టయర్డ్. సో హ్యావింగ్ ప్లస్ V3 అంటే అలా జరగడం వలన, అలా చేయడం వలన అనే అర్థం. సో గైస్, దిస్ ఇస్ ద క్లాస్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఫర్ యువర్ సపోర్ట్. See you in the next video.